ఛానల్. ప్లాస్టిక్ రహిత సమాజ లక్ష్యమే మన ధ్యేయం. వైసీపీ కార్పొరేటర్లు జీతాలు తీసుకుంటూ ప్రజల సమస్యలు తీర్చకుండా కౌన్సిల్ సమావేశాలు కుంటి సాకులతో వారి జీతాల కోసం 3 నెలలకి ఒకసారి నిర్వహించి కౌన్సిల్ సమావేశాలు వైసీపీ కార్పొరేటర్లు వాయిదాలు వేయడం సిగ్గుచేటు. మన పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం, రోగాల రహిత ఆరోగ్యంగా జీవిద్దాం. మార్కెట్ యార్డు చైర్మన్ కుంచె నాని. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా మచిలీపట్నం నగర కార్పొరేషన్ కమిషనర్ CHVVS బాపిరాజు సూచనలతో 45వ డివిజన్ పరిధిలో గల బస్టాండులో శుక్రవారం ప్రజలకి ప్లాస్టిక్పై అవగాహన కల్పించే విధంగా అమరావతి కల్చరల్ అసోసియేషన్ వారిచే బుర్రకథ ఏర్పాటు చేసి బస్టాండు పరిసర ప్రాంతాల్ని చీపుర్లతో ఊడ్చి సున్నం కొట్టి బస్టాండు పరిసర ప్రాంతాల్లోని షాపుల యజమానులకి ప్లాస్టిక్పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మార్కెట్ యార్డు చైర్మన్ కుంచె నాని మాట్లాడుతూ ప్లాస్టిక్పై ప్రజలకి అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ నిర్మూలనని నివారించే విధంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు మచిలీపట్నం నగర కార్పొరేషన్ వారు బుర్రకథ రూపంలో ప్లాస్టిక్పై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పివి ఫణికుమార్తో పాటు మున్సిపల్ సిబ్బంది కె ప్రసాద్, ఎ మహేశ్వరరావు, కలకేశవ, బి అవినాష్ కుమార్, మాచవరపు మానస తదితరులు పాల్గొన్నారు. ఒకసారి మనమందరం ఆలోచించి పర్యావరణానికి, మనకు ఆరోగ్యానికి, మనకు ప్రకృతికి ఎంతో ఇబ్బంది కలిగించేటువంటి యొక్క ప్లాస్టిక్ భూతాన్ని మనమందరం కూడా విడిచిపెట్టి చేతి సంచుల, గుడ్డ సంచుల వాడకాలు పెంచుకోవాలి. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. అలాగే మన చుట్టుపక్కల అంతా కూడా మనం చక్కగా మొక్కలు పెంచాలి. ఈనాడు చూడండి, మొక్కలు పెంచడం వల్ల మనకు పర్యావరణం ఎంతో చక్కగా మారుస్తున్నాం. ఒకసారి మనమందరం ఆలోచించి పర్యావరణానికి, మనకు ఆరోగ్యానికి, మనకు ప్రకృతికి ఎంతో